వెల్కమ్ టు డివైన్ న్యూస్. నేను నీలిమా. ఇక డీటెయిల్స్ చూస్తే పట్టభద్రులను ప్రలోభాలకు గురిచేస్తున్న అధికార పార్టీ మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులైన ఓటర్లను అధికార పార్టీ ప్రలోభాలకు గురిచేస్తుంది. అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ ఆరోపించారు. ఆదివారం మమ్మిడివరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కన్వెన్షన్ హాల్ నందు ఎమ్మెల్సీ అభ్యర్థి జీవీ సుందర్ క్యాంపెయినింగ్ లో భాగంగా ఆయన మాట్లాడారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల రాజకీయ పార్టీలకు సంబంధించి విద్యావంతులైన యువకులు మేధావులు ఈ ఎన్నికల్లో పాల్గొంటారన్నారు. అయితే ఇప్పటికే అధికార పార్టీకి చెందిన వెబ్సైట్లు పెట్టుకుని వాటర్లుగా నమోదైన పట్టభద్రులని మీరు ఎక్కడి నుండి వస్తున్నారని, మీరు ఎంతమంది ఉన్నారో చెప్తే ట్రైన్ టికెట్లు, బస్ టికెట్లు బుక్ చేస్తామని అడుగుతున్నట్లు హర్షకుమార్ ఆరోపించారు. ఇది చాలా దిగజారుడు సరిగా అని చాలా హేయమైన చర్య అన్నారు. ఎన్నికల కమిషన్ కళ్లు మూసుకొని పనిచేస్తుందని, తాము ఎన్ని ఫిర్యాదులు ఇచ్చినా పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. తన కుమారుడు జీవీ సుందర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రజల్లోకి వెళుతున్నాడని, మంచి ఆదరణ లభిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సూపర్ 6 అట్టర్ ఫ్లాప్ అయిందన్నారు. అదేవిధంగా నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అన్నారు, జాబ్ క్యాలెండర్ అన్నారు. 18 సంవత్సరాలు నిండిన మహిళలకు నెలకు 1500 రూపాయలు అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ఇవ్వని కూడా అమలుకు నోచుకోలేదని ఆరోపించారు. అమలాపురం పార్లమెంట్ పరిధిలో ముమ్మిడివరం నియోజకవర్గంతో తనకు అన్ని వర్గాల ప్రజలతో మంచి సంబంధం ఉందన్నారు. స్వర్గీయ బత్తిన సుబ్బారావు నుండి ఇక్కడ పోటీ చేసిన పినిపే విశ్వరూప్తో ఎన్నిసార్లు పోటీ చేస్తే అన్నిసార్లు తాను ఇక్కడే ఉండి క్యాంపెయిన్లు చేయడం జరుగుతుందన్నారు. అభివృద్ధి పరంగా పసుపులంక సలాదవారి పాలెం వారిది నిధులు తెచ్చింది తానేనని కాదని ఎవరైనా అంటారా అని ఆయన ప్రశ్నించారు. 2009లోనే శంకుస్థాపన చేయడం జరిగిందని, తర్వాత అన్నంపల్లి న్యూ అక్విడేట్ NH 216 జాతీయ రహదారి రావడానికి ప్రధాన కారణం పాచర్లపూడి బ్రిడ్జ్ నిర్మాణానికి ఎంతో కృషి చేశారన్నారు. అలాగే రిలయన్స్ విషయంలో మత్స్యకారులకు అండగా ఉండటం జరిగిందన్నారు. ఈ నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలతో సత్సంబంధాలు ఉన్నాయని, మాకు తప్ప ఇంకెవరికి ఓటు వేయటమే నమ్మకం తనకు ఉందని హర్షకుమార్ ధీమా వ్యక్తం చేశారు. అనంతరం పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి జీవీ సుందర్ విడుదల చేసిన మేనిఫెస్టో బ్యాలెట్ పేపర్లను విడుదల చేశారు. ఈ సమావేశంలో ముమ్మిడివరం నగర పంచాయతీ చైర్మన్ కమిడి ప్రవీణ్ కుమార్, కాశీ లక్ష్మణ్ స్వామి, నెల్లి బాలకృష్ణ, బడుగు జేమ్స్ పాల్, కాశీ రామకృష్ణ, మోకా రామారావు, బడ్డి శ్యామ్ ప్రసాద్, బరకట ప్రసాద్, కాశీ బాలకృష్ణ, నిండి కృష్ణబాబు, మట్టపర్తి సురేష్, కాశీ జగపతిరావు, వాకపల్లి నరేంద్ర, నీలం చిన్నబాబు, దడాల బుజ్జిబాబు తదితరులు పాల్గొన్నారు. అందరికీ ధన్యవాదాలు. మీ కుటుంబంలో ఒక సభ్యుడికి మరి పెళ్ళే అన్ని కార్యక్రమం ఉన్నా కానీ మీరు అందరూ వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. మీ అందరికీ తెలుసు, మా అబ్బాయి జీవీ సుందర్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయడం అన్నది మీ అందరికీ తెలుసు. నాకు ముమ్మిడివరం అంటే ప్రత్యేకమైన అభిమానం. నాకు అమలాపురం నియోజకవర్గంలో, అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గంలో ముమ్మిడివరం చాలా ప్రత్యేకం. కారణం ఏంటంటే, నేను బత్తిన సుబ్బారావు గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడికి వస్తూ ఉండేవాడిని. అలాగే ఇక్కడ జగ్గప్పరాజు గారు బాగా పరిచయం. ఫస్ట్ నాకు ముమ్మిడివరంలో జగ్గప్పరాజు గారు పరిచయం. దాని తర్వాత తక్కిన వాళ్ళందరూ. తర్వాత చాలా ఎలక్షన్స్కి ఇక్కడ పనిచేశాను. విశ్వరూపు పోటీ చేసినప్పుడు, సూర్యారావు పోటీ చేసినప్పుడు నేను రాలేదు, కానీ విశ్వరూప్ 2 సార్లు పోటీ చేసినప్పుడు కూడా, బాలయోగ్ గారి మీద చేసినప్పుడు, తర్వాత చేసినప్పుడు కూడా నేను ఇక్కడే ఉండి క్యాన్వాసింగ్ చేయడం జరిగింది. అందుకనే ముమ్మిడివరం కొంచెం ప్రత్యేకమైన, ఇంటికి ఎక్కువ ఎలక్షన్స్లో పనిచేశాం ముమ్మిడివరం. సో ఈ ఎలక్షన్స్ చాలా విభిన్నమైన ఎలక్షన్. ఎమ్మెల్సీ ఎలక్షన్ అంటే విభిన్నమైన ఎలక్షన్, ప్రత్యేకమైన ఎలక్షన్. గ్రాడ్యుయేట్స్ మాత్రమే ఓటు వేసే ఎలక్షన్. గ్రాడ్యుయేట్సే ఓటు వేయడం అంటే తెలివైన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు వేసే ఎలక్షన్. అటువంటి చదువుకున్న వాళ్ళు ఓట్లు వేసే ఎలక్షన్స్ కూడా ముఖ్యంగా అధికార పార్టీ ఓటర్ని ప్రలోభ పెడుతుందంటే అది సహించరాని విషయం. అంటే అది ఓటర్లని అవమానపరచడమే. ఒక యాప్ పెట్టుకుని
ఒక స్కానర్ ఇచ్చి ఆ స్కానర్ కొట్టగానే వాళ్ళు ఫోన్ చేసి, వాళ్ళకి ఫోన్ వెళ్ళగానే ఫోన్ చేసి మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, వెంటనే రిజర్వేషన్ చేస్తాం, మీ పేర్లు చెప్పండి, మళ్ళీ మీకు కాల్ చేస్తాం అని చెప్పి ఓటర్ లిస్టులో వాళ్ళ పేరు రాగానే ఫలానా ఊరి మీది మీకు రాను పోను రిజర్వేషన్ చేస్తున్నాం, టికెట్ కొనేస్తున్నాం మేము అని చెప్పి ప్రలోభపడడం ఎంతవరకు సమంజసం? అంటే డిగ్రీ ఇప్పుడు ఏదో స్కానింగ్ రాగానే చేస్తారు, చేయగానే ఇట్లా ప్రలోభ పెట్టి ఓట్లు వేయించుకోవడం అన్నది చాలా అభ్యంతరకరమైనది, చాలా అసహ్యకరమైనది. అటువంటి దారుణాలకి పాల్పడుతుందంటే అధికార పార్టీ సహించరాని విషయం. మీరు 34 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 3 మినిస్టర్లు ఉన్నారు, 4 మినిస్టర్లు ఉన్నారు. మేము మీతో పోటీ పడుతున్నాం, మాతో మేము పోటీ పడుతూ ఉంటుంటే ఒకేలే కదా మీరు తప్ప తగ్గిన వాళ్ళందరూ ఇండిపెండెంట్లు. అసలు ఇది గ్రాడ్యుయేట్స్ తాము సొంతంగా పార్టీలకు అతీతంగా పెట్టే ఎలక్షన్. అందుగురించే ఈ పార్టీలు గుర్తులు కూడా ఇవ్వరు. అటువంటిది మీరు మినిస్టర్లు, ఎమ్మెల్యేలు అందరూ మరి నెగ్గించుకోవాలన్న తాపత్రయంతో అక్రమమైన పద్ధతులతో మీరు ఈ రకంగా ప్రవర్తించడం అన్నది ప్రజాస్వామ్యానికే తలవంపు. అయినా మీరు ఇంతమంది పనిచేసినా మాకు ప్రజల అన్నుంది, యువకుల అన్నుంది, గ్రాడ్యుయేట్స్ అన్నుంది. ఈ రోజున నేను చేసిన పనులు, అమలాపురం నియోజకవర్గంలో నేను చేసిన పనులు అన్నీ కూడా అల్లంపల్లి అక్విడేట్ కాడి నుంచి ఈ హైవే ఎందుకు వచ్చిందంటే మీ అందరికీ తెలియని విషయం కాదు. ఆ రోజున అక్కడ పాసర్లపూడి ఆ బ్రిడ్జి కట్టడంతో ఇదంతా కూడా ఒక అభివృద్ధి ప్రదంలోకి నేను ఈ నియోజకవర్గాన్ని తీసుకొచ్చాను, పాసర్లపూడి బోర్డర్ స్కూల్కి బ్రిడ్జి కట్టడం ద్వారా. అదే రకంగా ఇక్కడ ముమ్మడివరంలో కూడా ఎన్నో కార్యక్రమాలు, బోటు కార్యక్రమాలు, మాసాంతిప్పకి అన్ని విషయాల్లో కూడా నేను ఫిషర్మ్యాన్ కమ్యూనిటీకి మీకు రిలయన్స్ నుంచి అన్నీ కూడా నేను చేశాను. కాబట్టి ఇక్కడ పేరండి, ఇది ఫోటో తీసుకోండి. 34 నెంబరు మా అబ్బాయిది, జీవి సుందర్. ఈ గుర్తు మీద 1వ నెంబరు అంకె వేసి గెలిపించమని నేను కోరుతాను. లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి.